సరితగేనా అని ఏది బండి మూవ్ అయితే ఆ బండికి వెళ్ళిపోయింది. కరీంనగర్ పోయిన తర్వాత కండక్టర్ మేడం కడితే ఇక్కడ ఎందుకు వచ్చినామా, సరే నువ్వు సిద్దిపేట పో, సిద్దిపేట మెదక్ పోమా, అట్లా పోతే తొందరగా పోతామంటే మళ్ళీ సరే ఆధార్ కార్డు మీద ఎట్లా ఫ్రీ వచ్చింది, అది ఉండి బతికిపోయింది. ఆధార్ కార్డు లేకుండా దాని పైసలు లేకుండే, దాంతో ఒక 2000 కూడా ఉంచారు. వచ్చింది అని ఎక్కడెక్కడో బస్ స్టాండ్లో ఉండి వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తే నేను ఎవరో అని లేపితే ఏమన్నా నేను వస్తున్నాను ఇట్లా అయినది, నాకు ఇట్లా బాధ అయిపోయింది అంటే, నువ్వు రాబిట్టి నువ్వు ఏం గుండె వాళ్ళకు నువ్వు భయపడకు, నువ్వు ఆరాం రా, ఈ రూట్లరా నేను తీసుకొచ్చుకుంటాను. సరే మెదక్ పోయి ఇక తొలకొచ్చుకున్నా. ఇక నా దగ్గరనే ఉన్నది. ఇక ఆ తర్వాత చెప్తుంది, అన్న ఈ 16 లక్షలు తినేసారు, 8 లక్షలు తినేసారు, బంగారం తినేసారు, నాది మొత్తం జీతం మింగేసారు. 6/6/2022 లోపల కలెక్టర్ జితేష్ పాటిల్ గారికి నేను దరఖాస్తు ఇచ్చిన, మా చెల్లెలకి ఈ రకంగా వేధిస్తారు సార్, మానసికంగా శారీరకంగా డబ్బులన్నీ మింగేస్తారు, మా చెల్లెలకు మా చెల్లెల బిడ్డకు మాకు అప్పచెప్పారు అంటే మళ్ళీ ఆయన డిటిడిఓ కూడా రాసిండు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్కు, ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే కూడా మీకు వేయండి చూడండి. మళ్ళీ నేను సఖీ సెంటర్కి రాస్తా సార్, సఖీ వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అంటే, సరే సార్ రాయండి అన్న. ఆయన కూడా భయపడ్డాడు. మా ఆఫీస్కి వచ్చి గొడవ పడితే ఎట్లా అంటే, ఏం సార్ మీరు కలెక్టర్ భయపడేది ఏమున్నా సార్, మీ అంటే అంటే 100 మంది పోలీసులు ఉంటారు, ఎవరేం చేస్తారు, భయపడే అవసరం లేదా, నేను ఉంటానా. సరే అని సఖీ సెంటర్ రాసిండు. ఆ సఖీ సెంటర్ 10 రోజులు ఉంచుకున్నారు. మొత్తం దీనికి బ్రెయిన్ వాష్ చేసేసి కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి నా దగ్గర పంపించారు. సరే అన్న బాన్సారి తీసుకుపోయి ఉంచిన తర్వాత 2 నెలలు కాగానే మళ్ళీ దొంగతనం నేను లేనప్పుడు కారు తీసుకొచ్చి కార్లు వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకనాడు దోబది రాత్రి వచ్చి రూమ్ ఖాళీ చేసి తీసుకుపోయాడు. ఇక 2 సంవత్సరాల నుండి 6/6/22 నుండి ఈనాటి వరకు దానికి ఎక్కడ దాచిపెట్టిందో కూడా తెలియదు. గుప్తంగా ఉంచేసిండు. దానికి ఒక అన్నదమ్ముల ఫోన్ నెంబర్ లేదు, అత్తగారి ఫోన్ నెంబర్ లేదు, బలగంది ఓల నెంబర్ లేదు. డ్యూటీకి ఎట్లా ఈమెనా డ్యూటీగా వాళ్ళే వాడు రమేష్ లేకుంటే సరిత లేకుంటే రమేష్ ఎవరో ఒకరు బండి మీద తీసుకుపోవాలా. రమేష్ ఎవరు? అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రమేష్. వాళ్ళు ఇద్దరు అడమూలన్నమాట, భార్యాభర్తలే రమేష్ సరిత. తీసుకుపోవాలా, సంతకాలు పెట్టుకుని వచ్చి ఇంట్లో కూర్చోవాలా. ఇక్కడ ఇంట్లో పని చేయించుకోవాలా, బాసన్లు తమ్ముడు, పిల్లలకు స్నానాలు చేపించుడు, బట్టలు వేసుడు, వంటలు చేసుడు, అన్నం పెట్టుడు. వాళ్ళిద్దరు డ్యూటీ పోతే ఎన్ని రోజులు గడిచింది ఇట్లా? 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఇది. 2 సంవత్సరాలు అంటే మొత్తం ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లో ఉండిపోయింది సార్. ఎక్కడ దాచిపెట్టింది తెలియదు, ఆ రెంట్కి ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఎవరికి మాట్లాడితే ఎవరికి ఫోన్ చేస్తే లేపుడు, రమేష్ లేపుడు, సరిత లేపది. వాళ్ళని కడితే మేమేం చేస్తాం సార్. అస్తారు అడిగితే ఏమంటున్నారు సరిత అని వాళ్ళు ఏమో అడుగుతారు. ఆమె ముఖాలు చూడలేదు సార్, మేము అడగడానికి అవకాశం దొరకలేదు, ఈయనే లేదు వాళ్ళు. మరి ఈమె ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మరి ఎస్పీ గారికి, సింధు శర్మ గారికి, కలెక్టర్ గారికి ప్రజావాణిలో 3/7/2024 నాడు దరఖాస్తు ఇచ్చినాం. సరే ఎస్పీ మేడము సిఐ గారికి రూరల్ సిఐ అని రాసింది, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. మరి ఎస్పీ గారు కూడా బాన్సోడ్ డిఎస్పీకి రాసిండు. సరే అన్నాము. ఇంతవరకు అయితే న్యాయం చేయలేదు సార్. ఇప్పుడు దయచేసి తమరు మా కోఆపరేట్ చేసి మా చెల్లెల ప్రాణం, నా ప్రాణం, మా చెల్లెల బిడ్డ ప్రాణం కాపాడుకుంటూ దానికి సరిత ఆమెకి ఎవడిచ్చిన రైట్స్ 16 లక్షలు తీసుకోవడానికి. మా సొంత చెల్లెల డబ్బులు 10,000 అడుగుతాయి కదా మా చెల్లెలు. 16 లక్షలు తీసుకొని 10 రూపాయలు ఇవ్వండి. అది పొడికి ఏ విషయం బయట చెప్పినా పొడి చేస్తామని చెప్తాను. నీకు పొడి చేసి అయినా నేను జైలుకి పోతాను సరిత. నాకు కూడా నేను ఆగిన జైలుకి పంపిస్తే మీ అన్నలకు నా అన్నదమ్ములతో చంపిస్తా. ఆడ రమేష్ అంటారు, అన్న నా కార్లో ఎప్పుడు కత్తి ఉంటుంది, దేని గురించి కూడా గుంజుకుపోయేవాడు వస్తే నేను చంపేస్తా, జైలుకి పోయినా సరే చంపేసిపోతా. అంటే భారతదేశంలో పూట స్వేచ్ఛ హక్కు లేదా మాకు బతకడానికి? ఇంతటి దుర్మార్గులు నీచులు ఉంటే సమాజం ఎట్లా బతుకుతుంది? ఇంతటి తెలుగు పరులకే ఇబ్బంది పెడితే, మానసికంగా వేధిస్తే మరి సమాజంలో మానవుడు ఎట్లా బతకాల? పెద్ద క్రిమినల్ గుండాలలో లక్షలలో ఒక క్రిమినల్ ఉంటాడు. ఇటువంటి వాడు వాళ్ళకి తప్పకుండా ఇద్దరు ఆడమగలకు కూడా జీవిత ఖైదు పనిష్మెంట్ కావాలా, లేకపోతే ఊరి శిక్ష వేయాలి వాళ్ళకు. మేము ఏ కోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా పోతాం, సుప్రీంకోర్టుకైనా పోతాం, సీఎం గారి దగ్గరికైనా వెళ్తాము. చూస్తున్నాం ఇక్కడ ఇంకా టైం ఇస్తారు, ఇచ్చిన మేలు చేస్తారేమో. చేయకపోతే ఖచ్చితంగా సీఎం దగ్గర పోతా, కంప్లైంట్ ఇస్తాము. మానవ హక్కుల కమిషన్ పోతాము, మహిళా కమిషన్ పోతాము, అందరి దగ్గర పోతాం.
విన్నా అందుకని మీ దయ ఉంటే దాని డబ్బులు ఇప్పిస్తే మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే విధవరాలు ఏం కష్టపడే తత్వం లేదు కదా, దాని వయసు అయిపోయింది, దమ్ము చచ్చిపోయింది, ఉన్న కాడికి ఉసగొట్టేసింది, మొత్తం పైసలు ఇచ్చేసింది. దాని భర్త నారంకేట్లో ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్మేసి పైసలు వస్తే మా మేనత్త కొడుకు ఇచ్చేసింది. కారు అమ్మేసి మా మేనత్త కొడుకు ఇచ్చేది 16 లక్షలు ఇచ్చేసింది దానికి. అట్లా ఆడేమో ఆ ప్రాణం తీయబా ఇప్పటివరకు మింగేసింది వీళ్ళు ఇద్దరు కలిసి. ఇద్దరు ఆడేమో ఒకటే మాట, దీనికి ఇది చదువు లేదు, జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేదు, దీనికి మంత్రాలు వేసేసేది, భయపెట్టేది. నీకు సచిన్ దగ్గర నడుపుతాం, నీకు సేవ చేస్తాము, నీకేంటికి పైసలు అన్ని అక్కడికి నాకాల. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.